చిత్తూరు జిల్లా 4 రోడ్ల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. 18 నెలల చిన్నారి మర్మాంగాలను 13 ఏళ్ల బాలుడు పంటితో కొరికిన దారుణ ఘటన జరిగింది. స్పృహ కోల్పోయిన బాలుడిని గమనించిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. గాయాలను గమనించిన వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఛత్తీస్గఢ్ నుంచి పొట్టకూటి కోసం చిత్తూరు వచ్చి హ్యాచరీస్ లో పనిచేస్తున్నారు చిన్నారి తల్లిదండ్రులు. తమ సమీప బంధువు కుమారుడిని నమ్మి చిన్నారిని ఇంటిలో వదిలి వెళ్లడంతో తిరిగొచ్చేసరికి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని విచారిస్తున్నారు. నా పేరు డాక్టర్ మరియమ్మ. ఈరోజు నేను క్యాజువాలిటీలో డ్యూటీ డాక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు సాయంత్రం మాకు ఒక 4 గంటల సమయంలో తల్లిదండ్రులు ఇద్దరు ఒక బాబుని తీసుకొచ్చారు. ఆ బాబు వయసు 1.5 సంవత్సరాలు. వాళ్ళు ఏం చెప్పారంటే బాబుకి ర్యాషెస్ వచ్చినాయి, తల్లి మెడిసిన్స్ వేసుకోవడం వల్ల బాబుకి ర్యాషెస్ వచ్చినాయని చెప్పారనమాట. మళ్ళీ బిడ్డ కూడా ఎక్కువ నీరసంగా ఉన్నాడు, చాలా నీరసపడుతున్నారని చెప్పి మాకు చెప్పినారు. మేము వెంటనే బెడ్ మీద పడుకోబెట్టి హాస్పిటల్లో ఎగ్జామినేషన్ చేస్తాం. చూస్తే బాబుకి మేము అడిగినాం ఏమైనా ఫీవర్ వచ్చిందా, ఏమైనా వామిటింగ్స్ మోషన్స్ ఏమైనా అయిందా అని చెప్పి కూడా అడిగాము. కానీ వాళ్ళు మోషన్స్ అయినాయి, నిన్న అయినాయి అని చెప్పినారు. జ్వరం అయితే ఎప్పుడు లేదని చెప్పినారు. కానీ మా బాడీ మీద అయితే ఏమి ర్యాష్ ఉందని వాళ్ళు చెప్పినారు. మేము దాన్ని ఎగ్జామినేషన్ చేస్తాం. అవి చూస్తే అవి ర్యాషెస్ లాగా మాకు అనిపించలేదు. బాబుని ఎవరో కొట్టడం వల్ల మొహం అంతా కందిపోయింది, ఒంటిపోయే ప్లేస్లో కూడా కందిపోయింది అనమాట. వాళ్ళంతా కూడా రౌండ్ మార్క్స్ ఉన్నాయి. అవి దేనితోనా వాత పెట్టినవా లేకుండా కొరికిన మార్క్స్ అని చెప్పి మాకు అనుమానంగా ఉంది. మొత్తానికి అవి చూసిన బాడీ మీద ఉన్న ఆ మార్క్స్ చూసినప్పుడు మాకైతే ఇది ర్యాషెస్ అయితే కాదు, ఖచ్చితంగా ఎవరో కొట్టడం వల్ల బాబు గాయపరచబడ్డాడని చెప్పి మాకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసు వాళ్ళకి మేము ఇన్ఫార్మ్ చేస్తాము. పోలీసు వాళ్ళు కూడా వచ్చారు, విచారించినారు. ఇంకా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి బాబుకి మోషన్స్ అయింది కూడా నేను చెప్పినారు. మేము వెంటనే దానికోసం బ్లడ్ టెస్ట్ కూడా చేశాము. బ్లడ్ టెస్ట్ చేసిన దాంట్లో మాకు తెలిసింది ఏమంటే బాబుకి రక్తం కూడా తక్కువగా ఉంది. దానివల్ల ఒంట్లో రక్తం తక్కువ ఉండడం ఒకటి, బాబుకి తగిలిన గాయాలను బట్టి బాబు అయితే చాలా నీరసంగా సుస్తుగా ఉన్నాడు. ప్రజెంట్ అయితే మేము ఎమర్జెన్సీలో పెట్టుకొని జాగ్రత్త తీసుకుంటున్నాము. దీనిపైన పోలీసు వాళ్ళు కానీ ఈ చైల్డ్ ప్రొటెక్షన్ టీం అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించి ఆ బిడ్డకి న్యాయం చేసి కొంచెం కేర్ ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. రెఫర్ చేయడానికి మాకు కొంచెం భయం వేస్తుందండి. ఎందుకంటే మేము ఇంట్లో ఉన్న బాబునే ఇట్లా గాయాలతో తీసుకొచ్చారు వాళ్ళు. మేము రెఫర్ చేస్తే వాళ్ళు ఇంటికి ఖచ్చితంగా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తారని నమ్మకం అయితే మాకు లేదు. వెంటనే మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళకుండా మళ్ళీ ఎక్కడైనా బయట తీసుకెళ్ళి బాబుకి ఏమైనా ఎక్కువ రిస్క్ ఉంటుంది అని చెప్పి ఇంకా ఎక్కువ గాయపరుస్తున్న అనుమానంతో మేము అయితే పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళలేదు. ప్రజెంట్ ఇక్కడ ఎమర్జెన్సీ రూమ్లో మేము మా వంతు మేము కేర్ తీసుకుంటున్నాం.